అంటే ఈ ఏరియా ఏదైతే ఉంటుందో అది కొంచెం లేదు, వాళ్ళు చేస్తున్నారు సార్. అది నెంబరు ఇప్పుడే కొట్టుకోసారు అంత. అది కూడా ఎఫ్టీఎల్ ఉంది, ఆ ల్యాండ్ ఎఫ్టీఎల్. రిజర్వేర్ చేయాలంటే ఇక్కడికి బండి చేయాలని బండి చేసి ఇక్కడ ఇండస్ట్రీ, ఇక్కడ టూరిజం, ఇది రిజర్వాయర్. నాకు నేను ఇక్కడ ఉద్యోగం చేసే సందర్భంలో మూమెంట్, తెలంగాణ మూమెంట్ డే 1 నుంచి ఉన్నాను నేను. ఆ మూమెంట్ సందర్భంలో నేను ఇక్కడ రిజర్వాయర్, ఇది ఇండస్ట్రియల్ పార్క్ చేయాలనుకున్నాను. కానీ నేను ఎమ్మెల్యే అయినా ఆలోచించాను. ఇది ఇరిగేషన్ వాళ్ళకి మళ్ళీ మనం చెప్తాం, ఒకసారి సర్వే చేసి వాళ్ళు హైట్స్ అన్నీ చూసి రిజర్వాయర్ బండు దాని గురించి ఆలోచించాలి. దీనికోసం ఇప్పుడు ఆలోచించాను సార్. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చారు సార్. ఫస్ట్ దీనికి ఇప్పుడు ఎందుకంటే దీనికి అమౌంట్ ఇదంతా కూడా గవర్నమెంట్ జరుపుకుంటుంది. నేను చెప్పినాను ఉత్తమ్ గారు, నేను చేస్తా సార్. వాళ్ళు ప్రపోజల్ పంపినా నేను. ఒక టీఎంసీ అయితే ఎంత లాభం అయింది, అక్కడ ఎంత డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అంటే మునిపోయి చేస్తాం అంటే 2 అంటే 1 టీఎంసీ వాటర్ వస్తే ఎంత ఉంటుంది. అదే హైట్ టోటల్ స్టేషన్ చేస్తే చేస్తాం తెలుస్తుంది. మీరు అన్నట్లు ఇప్పుడు 2 పెట్టుకుంటే మనకు వర్కౌట్ కాదు సార్. ఫస్ట్ ఇది మాకు ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది. దాని ప్రకారం గౌరవ కలెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ చేసి వారే వచ్చి విజిట్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడితే ఈ ప్రాంతంలో దాదాపు ఒక 4-5 వేల మందికి ఉపాధి హామీ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మనులంతా అమెరికా పోతా ఉన్నారు, లేకపోతే లండన్ పోతూ ఉన్నారు. అమెరికన్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అమెరికా గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ఎక్కడ జరుగుతుందంటే ఎలుగుబెల్లి కాడ జరుగుతుంది. ఈ విధంగా దాన్ని చేయాలని కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా మొన్న డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ పొజిషన్ ఏ విధంగా ఉందని గౌరవ కలెక్టర్ గారికి కూడా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, నాకు లెటర్ రాయడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ 9 మండలాల్లో ఇంత అవైలబుల్ ఉన్న ల్యాండ్ కూడా ల్యాండ్ ఉంది, రాకుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా అక్కడ వచ్చిన ఒక టీం వచ్చిపోయింది ఇక్కడికి. ఆ టీం వాళ్ళు కూడా మేము తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడనే రుద్రమ చెరువు ఉంది, వాటర్ సోర్స్ ఉన్నది. రుద్రమ చెరువును కూడా భవిష్యత్తులో రిజర్వాయర్ చేయాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులకు సీఎం గారు కూడా అప్పీల్ చేయడం జరిగింది. కనుక ముందుగానైతే ఫస్ట్ ప్రయారిటీలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక దీనికి కలెక్టర్ గారు ఇవాళ మేమిద్దరం కూడా సంయుక్తంగా ఇద్దరం కూడా కలిసి ఈ ల్యాండ్ మొత్తం తిరిగి రాకెట్లా ఇదంటే కూడా కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఒక ఏజెన్సీతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా డైరెక్ట్ వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వారిని కూడా కలెక్టర్ గారు తీసుకుపోయి ఇక్కడ ఏదైతే డెవలప్ అయిద్దో ఫస్ట్ ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు హ్యాండ్ ఓవర్ చేసుకొని అది ఎవరికి ఇస్తుందో ఏమో దాని సిస్టమ్ ప్రకారం వాళ్ళు నడుస్తారు. కనుక ఇది అతి తొందరన 1 సంవత్సరం లోపుగా దీని రూపురేఖలు చేంజ్ అవుతాయని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి చాలా దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్ కూడా ఎక్కువ ఉన్నది, బాగా ఉరిమంతా ఇక్కడ. తర్వాత నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కనుక ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే, ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం కూడా చాలా బ్రహ్మాండమైన ఏరియా ఇది. కనుక దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, పరిశ్రమల శాఖ మంత్రి మన శ్రీధర్ బాబు గారు ఇంట్రెస్ట్గా నా ముందటనే వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు పోయి అక్కడ పార్క్ పెట్టండి, దాన్ని మొత్తం చేయమని చెప్పినారు. అతి తొందరలో దీన్ని క్లియర్ చేయించి వారినే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తామని కూడా ఇక్కడ వందలాది మందికి ఉపాధి దొరికే విధంగా నేను ప్రయత్నం చేస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ కలెక్టర్ గారి సహాయం కూడా తీసుకొని దీన్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని చెప్పి అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు అదేది ఎక్కడ మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో
ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కదా, ముచ్చర్ల దగ్గర వారు స్కిల్ డెవలప్మెంట్ పార్క్ కోసం కూడా వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. కనుక గవర్నమెంటు ఈ విధమైన ఆలోచనలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రయారిటీ ఇస్తారు. ఆ ప్రయారిటీ ప్రకారం మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇతర దేశాల నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ రవాణా సౌకర్యం కూడా ఇక్కడ ప్రొడక్ట్ అయింది ఏ రాష్ట్రానికి ఏ దేశానికి అవసరం పడుతుందో పోవడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అందుబాటులో ఉంది. ఇక్కడనే 365 హైవే ఉంది. ఈ హైవే అటు బెంగళూరు కానీ, లేకపోతే ఇక్కడ కలకట్ట కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఉత్తరాఖండ్ కానీ, ఎక్కడ పోవడానికి కూడా ఇక్కడ నుంచి మంచి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంది. కనుక అందరూ కూడా ఇండస్ట్రియల్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చి కూడా దీన్ని డెవలప్ చేసి ఇక్కడున్న ప్రజలకు మంచిగా ఉద్యోగం దొరికే విధంగా ఇక్కడ తుంగతుర్తిలో కూడా నేను ఐటీఐ పెట్టాలని సీఎం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళు వచ్చి ఇలా జాబ్ చేయాలి ఈ పార్కులో. కనుక ఆ విధమైన ఆలోచన ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి మండలానికి ఐటీఐ పెడతానని చెప్పిండు. ఐటీఐ పెట్టేది ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ కోసం. కనుక తప్పకుండా ఈ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేసి వందలాది మంది వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా తీసుకుంటారని చెప్పి వారి సహకారంతోనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. మరి దానికి కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసినందుకు కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.